సెల్ ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అవుతే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి, ఆఖరికి ప్రాణాంతకం కూడా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పడానికి షకీలా గారి యొక్క ఇన్సిడెంట్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో మరి షకీలా గారు చాలా సినిమాలు నటించారు, ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ఇంక కొంతమంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం షకీలా గారు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఇంకా తనకి ఇక్కడ సెల్ ఫోన్కి ఏంటి సంబంధం అంటే ఖచ్చితంగా ఉండిందన్నమాట. ఈ మధ్యకాలాన్ని కాదు, ఈ జనరేషన్ అంతా కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా నైట్ పడుకునేంత వరకు ఖచ్చితంగా సెల్ ఫోన్లలోనే ఉంటూ ఉన్నారనమాట. అది సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే అంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, అండ్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, జియో హాట్స్టార్, ఈ విధంగా రకరకాలుగా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు డెఫినెట్లీ ఫోన్లలోనే ఉంటూ ఉన్నారు. అంటే ఫోన్ చూడడం తప్పు అని కాదు, బట్ దానికి ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే అన్నమాట. సో మరి షకీలా గారు కూడా గంటల తరబడి అంటే ఇంట్లో పడుకున్నప్పుడు బెడ్ పైన పడుకొని ఇంకా ఒకే వైపు ఈ విధంగా చూస్తూ ఇంకా రీల్స్ చూడడం కానీ, ఈ విధంగా గంటల తరబడి ఫోన్ చూడడం అలవాటుగా అయిపోయిందన్నమాట. సో ఈ విధంగా డైలీ అది విధంగా చేస్తూ అంటే సడన్గా తనకి మెడ ప్రాంతంలో విపరీతమైనటువంటి నొప్పి అనమాట, భరించలేని పెయిన్. సో ఎందుకు వస్తుంది ఏంటని చెప్పేసి ఒకసారి డాక్టర్ని సంప్రదించినప్పుడు తనేం చెప్పాడంటే, మీ నరాలు అంటే మెడ భాగంలో ఉన్నటువంటి నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్పారట. సో ఎందుకు వచ్చింది ఇది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎక్కువగా ఫోన్ చూస్తారా, టీవీ చూస్తారా, ల్యాప్టాప్ అంటే ఫోన్ చూస్తూ ఉంటారని చెప్పి అది ఖచ్చితంగా మీకు దెబ్బతీసింది, గంటల తరబడి ఆ విధంగా చూడడం వల్ల నరాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో మరి షకీలా గారి స్వయంగా చెప్పారు, సో నాకు ఈ విధంగా జరిగింది, 3 లక్షల రూపాయలు కట్ చేసి మరి నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాను. సో దయచేసి ఎవరు కూడా విపరీతంగా ఫోన్లకి మాత్రం అడిక్ట్ కాకండి అని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారనమాట. నిజంగా ఈ జనరేషన్లో చాలా మందికి కూడా ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్గా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుందాము. సో వీళ్ళంతా ఎక్కువ మందికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.